మామ నిన్న మ్యాచెస్ చూశాక నాకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అర్థమైంది. కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు మామ. బోత్ హోమ్ టీమ్స్ శ్రీలంక అండ్ ఇండియా రెండు టీమ్స్ కూడా ఓడిపోయారు మామ. ఫస్ట్ వన్ శ్రీలంక గురించి మాట్లాడితే చిన్న టార్గెట్ కూడా చేస్ చేయలేకపోయారు మామ. ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ అన్నెసెసరీ అగ్రెసివ్ షాట్స్ వల్ల 51 రన్స్ డిఫరెన్స్ తో ఇంగ్లాండ్ మీద ఓడిపోయారు. అదర్ ఇండి మన ఇండియన్ టీం కూడా సౌత్ ఆఫ్రికా మీద 76 రన్స్ డిఫరెన్స్ తో ఓడిపోయింది మామ. నా ఒపీనియన్ ప్రకారం ఇండియా మ్యాచ్ ఓడిపోవడానికి టూ మెయిన్ రీజన్స్ ఉన్నాయి మామ. రీజన్ వన్ పిచ్ రీడింగ్. నిన్న పిచ్ ఫాస్ట్ బౌలింగ్ కి సపోర్ట్ చేసిద్ది మామ. కానీ మన ఇండియన్ టీం ఎక్స్ట్రా స్పేసర్ తీసుకోకుండా ఎక్స్ట్రా స్పిన్నర్ తో ఆడారు మామ. బట్ సౌత్ ఆఫ్రికా టీం వాళ్ళు పర్ఫెక్ట్ కాంబినేషన్ తో ఆడారు మామ. రీజన్ టూ స్క్వాడ్ సెలెక్షన్. అక్షర్ పటేల్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ ఆల్ రౌండర్ ని డ్రాప్ చేసి వాషింగ్టన్ సుందర్ ని తీసుకున్నారు మామ. బోత్ టాలెంటెడ్ ప్లేయర్సే కానీ అక్షర్ పటేల్ కి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉంది మామ. బిగ్ మ్యాచెస్ లో ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ మామ. సో ఓవరాల్ గా పిచ్ రీడింగ్ మిస్టేక్ అండ్ స్క్వాడ్ సెలెక్షన్ డౌట్ వల్ల ఇండియా మ్యాచ్ లూజ్ అయిందని నాకు అనిపించింది మామ. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి మామ.